జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి లగ్నంలో కుజుడుంటారు. ఈ మాసం అంతాను 2వ స్థానంలో రవి తృతీయ స్థానంలోకి వెళ్తాడు 14 జూలై నుంచి. బుధుడు తృతీయ స్థానం నుంచి 2వ స్థానానికి వస్తారు 7 జూలై నుంచి. 4వ తారీఖున శుక్రుడు తృతీయ స్థానంలోంచి 4వ స్థానంలోకి వెళ్తారు సింహరాశికి. కేతు 4వ స్థానంలో ఉంటారు. లాభస్థానంలో శని, దశమ స్థానంలో రాహువు ఉంటారు. ఇది గ్రహస్థితి. మీకు ఈ మాసంలో చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే మీకు ధన పరంగా, కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. 2వ స్థానంలో సూర్యుడు ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. వృషభ రాశి వారికి చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు తృతీయ భావంలో ఉన్నారు. కర్కాటక రాశిలో బుధుడికి బలం తక్కువగా ఉంటది. కర్కాటక రాశి చంద్రుడికి, బుధుడికి శత్రుత్వం ఉన్నది. ఎప్పుడైతే బుధుడు మీకు తృతీయ స్థానం నుంచి 2వ స్థానానికి వస్తారో జూలై 7వ తారీఖు నుంచి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ముఖ్యంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. ఈ మాసం అనేది 7 జూలై నుంచి మాత్రం. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం కూడా ఉన్నది. కోర్టు కేసు విషయాల్లో కూడా మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంటది. పాజిటివ్ గా ఉంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలతో చూస్తారు ఈ మాసం అనేది. మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు. ధైర్య సాహసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ వారంలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటది. మీరు బిజినెస్ పరంగా రిస్క్ తీసుకోండి. ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా కూడా చాలా బాగున్నది. ఈ వారం అనేది ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. వృత్తి పరంగా దశమ స్థానంలో రాజు ఉండటమే చాలా పాజిటివ్నెస్ ఉంటది. మరి దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు. గురు దృష్టి ఉన్నది. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది కాబట్టి వృత్తి పరంగా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటది. జాబ్ చేంజ్ అవ్వాలని సరైన సమయము, ప్రమోషన్స్ కూడా సరైన సమయం. ఇది చాలా సంతోషంగా అవుతే ఉంటారు ఈ మాసం అనేది. ఈ మాసంలో వృత్తిపరంగా పాజిటివ్ గా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.